వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రజెంట్ మనం వచ్చి ప్రజాభవన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో మనం ఒకసారి రోడ్ నెంబర్ చూడొచ్చు. వినతి పత్రం ఇవ్వడానికి చాలా మంది వచ్చేసారు అనమాట. ఎక్కడెక్కడ నుంచి వచ్చేసి పిల్లగాలు కానీ పెద్దలు చాలా వయసు పడిన వాళ్ళు కూడా వచ్చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిన వినతి పత్రాలు రాయడం జరుగుతుంది. మనం చూడొచ్చు, ఒకసారి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ పర్మిషన్ లోపలికి రానికపోవడమో లేదా ఇది ఒక అంటే రాసి చిన్న పొరపాటున కూడా మళ్ళీ బయటికి పంపించిన దూరం పంపించి జిరాక్స్ల కోసం కూడా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది మనకి. సో పెద్దవాళ్ళ కాడ నుంచి చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వినతి పడడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? అక్కడ లోపల సదుపాయాలు ఎలాంటిది కల్పించట్లేదు. ఎందుకంటే ఎక్కడ నుంచి వస్తారు, కనీసం వాటర్ ఇచ్చే ఫెసిలిటీ కూడా లేదని కనిపిస్తుంది. ఈ విషయంలో మనకు క్లారిటీగా కనిపిస్తుంది. సో మరి మనం అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మరి ఫస్ట్ టైం వచ్చారా, ఎక్కడి నుంచి ఎందుకు వస్తున్నారు, వాళ్ళ డబుల్ బెడ్రూమ్కి వస్తున్నారా, రేషన్ కార్డు కోసం వస్తున్నారా, లేదా ఇంకేమన్నా పరిష్కారం గురించి వస్తున్నారా? మరి అక్కడ ఉన్న అధికారులు ఏం పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యేలు కానీ పోలీసు వాళ్ళు కానీ ఏం పట్టించుకోవడం అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో మరి ఎప్పుడు వచ్చారు, టైమింగ్ ఏంటి, ఏ ఊరు నుంచి అనుకుందాం ఒకసారి మనం. నమస్తే అమ్మా. నమస్తే. పేరు నిరంజన సార్. ఎక్కడి నుంచి వచ్చారు? గుట్ట పాపరేట్ నగర్. ప్రజాభవన్కి ఎందుకు వచ్చారు అసలు మీరు? ఇల్లు రాలేదు సార్, మాకు ఇల్లు రాలేదు. అక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టాం సార్, ఇక్కడ కూడా రాలేదు. సర్వే చేశారు సార్, ఇంటికి వచ్చారు సార్. ఇంటికి ఒకసారి వస్తాయి అన్నారు సార్, ఇంతవరకు రాలేదు. ఫోటో కూడా తెచ్చుకోలేదు. ప్రజాభవన్లు ఏమంటున్నారు? వెళ్ళలేదు సార్. అప్పుడు వెళ్ళాము, వస్తుంది అన్నారు. ఒంటరి మహిళ పింఛన్ కూడా వస్తుంది అన్నారు, భర్త లేని వాళ్ళకి. అది రాలేదు. కనీసం ఇళ్ళను ఉండాలి కదా సార్, అది కూడా రాలేదు. మరి మా అలాంటి వాళ్ళం ఎట్లా బతకాలి సార్? ఏం పట్టించుకోవట్లేదు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తున్నాయి సార్, మరి మా అలాంటి వాళ్ళం ఏం కావాలి సార్? మరి ఇల్లు ఇస్తున్నారు, లేని వాళ్ళు కాలు చెప్పుకొని స్థలం ఏదండి మాకేది స్థలము? ఇప్పుడు కాదు సార్, ఒక అడ్రస్ మీద ఉన్నప్పుడు మేము పెట్టుకుంటాము. వాళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవాలి. మేము ఇల్లు ఖాళీ చేసిపోయినప్పుడు ఎందుకు వెళ్ళిపోయారని మమ్మల్ని ఎందుకు విచారించి అడుగుతున్నారు? మాకు అద్దె ఇంట్లో వాళ్ళు ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. మాకు అద్దె సమస్య వచ్చినప్పుడు మేము మార్చవలసి వస్తుంది. ఇప్పుడు రెంట్లు కూడా ఎలా పెంచుతున్నారు అంటే 1000 రూపాయలు 500 పెంచుతున్నారు. అట్లా పెంచుకుంటా పోతుంటే మధ్యతరగతి పరిస్థితి వాళ్ళు ఎలా బతకాలి? గవర్నమెంట్ సర్వే చేశారు కదమ్మా. ఏం గవర్నమెంట్ సార్, ఏం గవర్నమెంట్? తిన్న వాళ్ళకే పెడుతున్నారు, లేని వాళ్ళకి అసలు ఏమీ లేదు. మేము ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికి 50 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికి ఎన్ని ఏళ్ళు మేము ఇట్లా తిరుక్కుంటా పోవాలా? మాకు పట్టించుకునేది ఎవరు లేరు. మరి లీడర్స్ అంటున్నారు, లీడర్లు ముండా కొడుకులు తినడమే కానీ లేని పరిస్థితులు వాళ్ళకి పట్టించుకునేది లేదు. లేరు సార్, ఎవరు పట్టించుకోరు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఏమంటారంటే డబ్బుకు ఆశపడతారు. పోనీ ఆ డబ్బులైనా ఇస్తాము, ఇవ్వండి అంటే అలా కాదు, కుదరదు అంటారు. మాకు ఏ రకంగా మరి ఇల్లు వస్తాయి? ఇంతకు ముందు వచ్చాము. వస్తుందమ్మా, మీకు లేని వాళ్ళకే ఇస్తున్నామంటారు. లేని వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు సార్? లేని వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? 10 ఇండ్లు ఉన్న వాళ్ళకి, కాంప్లెక్స్ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇండ్లు వస్తున్నాయి. మరి లేని వాళ్ళం మేము ఏమైపోవాలా? हमारे राशन कार्ड नहीं है, नाम कट होगा, हमारे को घरा होना 2-4 साल हो गए, 2 साल हो गए। क्या कर रहे? ये दे दे, वो दे दे, बड़े कुछ भी नहीं दे रहे। देखो कुछ भी नहीं कर रहे। आप 26 तारीख से राशन कार्ड चालू करते, बोले क्यों नहीं कर रहे? क्या कर रहे? हमको घर होना, हमको राशन कार्ड में से नाम कट होगा, 2-3 साल हो गए। ये पब्लिक फिर रही खाली पीली। बारीक चावल देते, बोले ये महल्ले में वो भी नहीं। కేసీఆర్ ఉన్నప్పుడు లైన్ లో ఉంది, లిస్ట్ లో ఉంది, పేరు అన్నారు. ఏది సార్, ఎవరికి అమ్ముకున్నారు ఇల్లు ఎవరికి అమ్ముకున్నారు మీరు? మరి అప్పటికి లిస్ట్ వచ్చింది, పేరు వచ్చింది. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే నీ లైన్ లో పేరు ఉందన్నారు. మరి ఎవరికి అమ్ముకున్నారు ఇల్లు మీరు? మాకు ఆ సమాధానం కావాలి సార్. మాకు ఇప్పుడు కూడా మరి బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకు? లేని వాళ్ళు ఎక్కడ పోవాలా? మీరు కరెక్ట్ ఎంక్వైరీలు ఎక్కడ చేస్తున్నారు? మీరు ఎంక్వైరీలు మాత్రం చేయట్లేదు. ఉన్న వాళ్ళకి చాటుకు డబ్బులు తీసుకున్న వాళ్ళకే ఇస్తున్నారు మీరు. లేని వాళ్ళని చూడండి సార్, లేని వాళ్ళని వెతకండి. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి సార్, మీకు ఓటేసి గెలిపించినందుకు మాకు ఇంత అన్యాయం జరుగుతుంది. మీరు మాత్రం కరెక్ట్ గా మమ్మల్ని ఒక కన్నేసి చూడండి. మధ్య తరగతి పరిస్థితి వాళ్ళు ఎలా ఉన్నారని ఒక్కసారి మీరు దయచేసి చూడండి. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అన్నారు, ప్రజలకే అంకితం అన్నారు. ఈ పాలన అనేది జరుగుతుందంటారా? ఇది మాత్రం కన్ఫామ్ గా రేవంత్ సార్ రెడ్డి ఇది చేయట్లేదు. ఉన్న వాళ్ళకే ఇండ్లు వస్తున్నాయి, లేని వాళ్ళకి ఇండ్లు రావట్లేవు. మీరు కరెక్ట్
కరెక్ట్ గా గమనించి చూడండి. అత్త మామలు ఉంటాయి, అత్త మామల ఇండ్లు ఉంటున్నాయి, కొడుకులు కోడళ్ళ పేరు మీద ఎట్లా వస్తున్నాయి ఇండ్లు? కొడుకులు కోడళ్ళ పేరు మీద ఎలాగొస్తున్నాయి ఇండ్లు? ఇండ్లు ఉండగానే ఇస్తున్నాయి. అదే మా దగ్గరకు వచ్చి మేము కరెక్ట్ గా ప్రూఫ్ అక్కడే చూపిస్తాం మీకు. ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వచ్చినాయా రాలేదా? లేదు సార్, చేయట్లేదు. మామూలుగా వాళ్ళు సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండ్లలో కూర్చొని చేసేసినాం అంతే. మీ ఫోటో రాలేదమ్మా అంటే మీరు ఎక్కడో కూర్చొని మీరు ఎక్కడో తందాన్ని ఆడనికే మాత్రము మమ్మల్ని రాలేదని చెప్పి నెట్టేస్తారు. మరి ఎందుకు అలాగా? 200 తీసుకొని మీరు ఫోటో దించుకుంటారు. మరి మీలా మాలాంటి వాళ్ళం ఎక్కడ పోవాలా? ఎన్నిసార్లు వచ్చాం సార్ మేము ఇక్కడికి, 2 సార్లు 3 సార్లు వచ్చాము, ఏమీ కాలేదు. ఇట్లనే పేపర్లు తీసుకోవటము ఇచ్చేయటం ఏమీ లేదు అక్కడ. ఏముంది సార్ మాకు? లోపల వాళ్ళు ఏమన్నారు? మీతో ఏమన్నా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు? అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఎన్నిసార్లు పెట్టాలి మేము పెట్టుకుంటాం చెప్పండి. ఇది 3వసారి సార్, 3వసారి పట్టించుకోవట్లేదు. ఏం గవర్నమెంట్ సార్? లోపలికి వెళ్ళినప్పుడు వాటర్ ఇవ్వడం కానీ తరగతి వాళ్ళని పట్టించుకుంటేనే రేవంత్ సార్ ఉన్నట్టు. మధ్య తరగతి వాళ్ళని పట్టించుకుంటే రేవంత్ సార్ ఉన్నట్టు, లేకపోతే మా దిశలో లేనట్టు. వాటర్ ఎక్కడ ఉంది? వాటర్ మేము ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇక్కడ ఏమున్నాయో ఏంటో ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. పేపర్లు అక్కడిస్తే అక్కడికి వెళ్ళాము, ఇక్కడ టైం అయిపోయింది. మళ్ళా వెళ్ళిపోండి, రేపు రండి, అంతే కదా సార్? మరి రాయడానికి ఒక 40-30 ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు. 60 రూపాయలు లోపల రాయడానికి 60 రూపాయలు. లోపల కాదు, ఇక్కడ రాయించుకోవడానికి ఒక్కొక్కరు 60 అంటున్నారు. 60 అంటున్నారు. ఫామ్ కి 20 రూపాయలు. घर नहीं आ रहे हमारे को, राशन कार्ड के फॉर्म भरते जा रहे हैं, राशन कार्ड का भी कुछ भी पता नहीं चल रहा। छोटे छोटे बच्चों को धूप में कितना लेके फिरेंगे साहब? जरा करो कुछ भी भाई। हमको राशन कार्ड का डाले, राशन कार्ड का भी कुछ भी नहीं हुआ। छोटे छोटे बच्चे कैसा खाना मेहनत करके खाने वाले हम लोग। घर भी किराए का है, घर का भी डाले, घर का भी नहीं आया। धूपों में फिर रहे, जा रहे आ रहे जा रहे, कैसा जाना, कहाँ से लाना? ऑटो का किराया वो है, बोलिए आप। बहुत परेशान है, घर में कमाने वाले भी कोई भी नहीं है, मेहनत करना तो खाना। हाँ, मैं डबल बेडरूम का डाल के 7 साल हो रहा, अब तक नहीं आया। डबल बेडरूम का मेरे साथ के पूरे जनों का आ गया, मगर मेरा नहीं आया। हाँ, ये फर्स्ट टाइम आया यहाँ पे, ये डाले सो डबल बेडरूम का भी डाले मैं केसीआर साहब का, उनका भी नहीं आया। सब जगह फिर रहे हम लोग, तो लोग खाली फिरा रहे। कितना बोल के फिरना भैया, कितने बोले किराया डालना हम लोग मंगलहाट कृषि चमंदरखा से आ रहे, मंगलहाट कृषि चमंदरखा 2500 डालते बोले, वो भी नहीं डाल रहे, कुछ भी नहीं कर रहे। रेवंत रेड्डी साहब से हमारी रिक्वेस्ट है, हमारे को मदद कीजिए। నమస్తే అన్న, నేను మల్కాజ్గిరి నుంచి వచ్చిన. మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసుకున్నాము. 2016లో పెట్టినా కూడా రాలేదు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో కూడా పెట్టినా, మళ్ళీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దామని ఫస్ట్ టైం వచ్చినాయి. అలా ఎందుకని రాలేదంటే ఏం రీజన్ చెప్పట్లేదు. అంత బిల్డింగ్లు ఉన్న వాళ్ళకే వచ్చినాయి ఇండ్లు. నేను సర్వే జరిగింది, సర్వేలో చెక్ చేపిస్తే కూడా నాది రాలేదు. మా ఇంటి ముందట ఉన్న బిల్డింగ్ వాళ్ళకి అందరికి వచ్చినాయి. జరిగింది కానీ సొంత ఇండ్లు ఉన్న వాళ్ళకే వచ్చినాయి అందరికి ఇండ్లు. మళ్ళీ కూడా ఏం జరుగుతుందో ఎవరికి వస్తున్నాయో అర్థం కావట్లేదు. లేనోడికి అయితే ఎవరికి రావట్లేదు, అంత బిల్డింగ్లు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. సొంత ఇల్లు ఉన్నోడికి ఇస్తే లేనోడికి ఎట్లా? మాకు లేదనే కదా మేము బాధపడి అప్లై చేసుకుంటున్నాం. మాకు కరెక్ట్ గా ఎంక్వైరీ చేసుకోవాలి, చూసి రాసుకొని ఇవ్వాలి. ప్రజావాణిలో రెస్పాన్స్ ఎలా ఉంది, ఏమంటున్నారు? లోపల పర్వాలేదు, బాగానే తీసుకుంటున్నారు, పేపర్లు అన్ని బాగానే, కానీ వచ్చేది లేదు కదా. అప్లై చేయడం తీసుకోవడం జరుగుతుంది, కానీ మనకి ఇండ్లు వస్తే వచ్చినట్టు, మనకి ఇండ్లు రావట్లేదు. మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం? ఓకే. रेवंत रेड्डी अन्ना सिर्फ घरा है सो वालों को दे रहे, नहीं है सो वालों को नहीं दे रहे। और हम लोग धूप में फिर रहे। डबल बेडरूम కోసం వచ్చారా? हाँ, डबल बेडरूम और रेशन कार्ड के भी वास्ते आए। छोटे छोटे बच्चों को धूप में लेके फिर रहे, तो भी श्रीरामपल्ली से आए। धूप में 3-3, 4-4 बार आए, तो भी नहीं दे रहे। सर्वे జరిగింది అక్కడ? नहीं हुआ अभी सर्वे, नहीं आया बोल के हकाल दे रहे। हाँ, ये तीसरी बार आए।
है यहाँ, कोई रिस्पांस नहीं है नहीं है अभी कुछ भी। अभी तो हाँ, రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఒక మాట రేవంత్ రెడ్డి గారికి घर होना हम लोग को रहने के लिए कुछ भी नहीं है, घर किराए से रहते हम लोग। ఓకే థ్యాంక్ యూ थैंक यू। నమస్తే అండి నమస్కారం, నా పేరు కె చంద్రయ్య, సన్ ఆఫ్ కిష్టయ్య. ఎక్కడి నుంచి వచ్చారు పరిగి ఇబ్రాహింపూర్ నుంచి వచ్చాను. ఏంటి మీ సమస్య ఏంటి నా సమస్య అక్కడ కత్తులు తీసుకొని వేరే వాళ్ళు సర్పంచ్ అనేట ఆయన కమ్మరి బాలయ్య నా భూమిని కబ్జా చేసుకున్నాడు. అయితే ఊర్లో ఉండనిస్తలేడు. నా ఇల్లు కూడా ఉంది, స్థలం కూడా ఉంది. అక్కడ ఉండకుండా గెలిపి కొట్టిపిస్తున్నాడు సర్పంచ్ అయిండు. కాబట్టి ఆయన మరి పోలీసులు కానీ కలెక్టర్ కానీ ఏమైనా ఉన్నారు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు సపోర్ట్గా వాళ్ళు ఉన్నందుకు వాళ్ళు గ్యాంగ్ ఉంది వాళ్ళ కాబట్టి పెద్ద గ్యాంగ్ ఉన్నది కాబట్టి పట్టించుకోవడం లేదు. ప్రజాభవన్ కాడికి ఇక్కడికి నేను 16 సార్లు అయింది వస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉంటే కూడా నన్ను చంపుతారు. కత్తి కూడా తీసుకున్నారు, మొన్న కత్తి తీసుకొని కూడా వచ్చారు పైకి. అయితే విసిరేశారు, ఇట్లా మారేశారు ఒక బాటసారులను చూసి. వేరే వాళ్ళని చూసి కూడా ప్రజాభవన్లో వినతి పత్రం 15 సార్లు పెట్టుకున్నారు కదా, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళు చేస్తాము, హెల్ప్ చేస్తాము, ఈ ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్తున్నా ఉన్నది. ఇప్పుడు అప్లికేషన్ కూడా ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇచ్చాను గృహ పథకం కింద. ఇక్కడ గుడిసేసాను, ఇక్కడ ఈఎస్ఐ దగ్గర లక్ష్మీనగర్ శ్యామలకుంట అని ఉన్నది, అక్కడ ఆధార్ కార్డు కూడా ఇప్పుడు ఇచ్చాను ఇక్కడ. కాబట్టి మన 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 రేవంత్ రెడ్డి గారు సహాయం చేస్తారని ఒక ధీమతో ఉన్నాను. మరి వాళ్ళు కొత్త సొంతం అంటున్నారు, భూమి కూడా వేలుముద్ర రావడం లేదు నాకు. వాళ్ళే వేలుముద్ర వస్తుంది, వాళ్ళదే రాజ్యమైంది. అక్కడ నా భూమి మీద స్థానికంగా కూర్చున్నారు వాళ్ళు పండుషన్ వేసి. కాబట్టి నా భూమి చేతులకి వెళ్ళి జారిపోయింది, నా వేలుముద్ర రావడం లేదు. కాబట్టి ఇప్పుడు నేను అడగడం ఏంటంటే ఆర్థిక సహాయం కావాలా. ఆ ఊర్లో ఉంటే చంపేస్తారు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఆ ఊర్లో నాకు సపోర్ట్ కూడా ఎవరు ఇస్తలేరు. అక్కడ ఉన్న అధికారులు కొడుకు చనిపోయాడు, మా మిస్సెస్ కూడా చనిపోయింది, నా ఇబ్బందుల పాలైపోయాను. ఇప్పుడు వాళ్ళు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్థిక సాయం ఇవ్వమంటే కూడా ఎకరన్నర పొలం ఉంటే కనీసం ఇప్పుడు ఎకరన్నర లోపల 30 గుంటలని ఉన్నది కదా, 30 అని ఇవ్వమంటే కూడా ఆ 30 గుంటల భూమి కూడా ఇస్తలేరు. కత్తులు తీసుకొని వస్తున్నారు నా పైకి. అధికారులు ఏం చేస్తున్నారు మరి? అధికారులు అక్కడ ఉన్న అసలైన అధికారులు చనిపోయారు, లేరు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, అంత రాజకీయంగా ఎగబడుతున్నారు, రెడ్డి పిల్లలు. అయితే ఇప్పుడు వాళ్ళు సర్పంచ్ చెప్పినట్టుగా వింటున్నారు. సర్పంచ్ ఏమేమి ఇస్తున్నాడో వాళ్ళకు ఏం దాపుతున్నాడో వాళ్ళ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒక్కనే అయిపోయినాను. దానివల్ల నాకు ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే అక్కడ ఆర్థిక సాయం కూడా కలెక్టర్ చెప్పి సాయం చేయించాలని చెప్పేసి కూడా నేను ఒకటి ఆశతో ఉన్నాను. మన రేవంత్ రెడ్డి గారు కూడా కలెక్టర్తో మళ్ళీ లింకు చేసుకొని, ఎంఆర్ఓ లింకు చేసుకొని, రామ్మోహన్ రెడ్డి లింకు చేసుకొని, ఎమ్మెల్యే ఉన్నారు పరిగి రామ్మోహన్ రెడ్డి గారు చెప్పి వాళ్ళ ద్వారా నుంచి ఆర్థిక సాయం చేయించడానికి ఆ భూమి పోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో భూమి గుంజుకున్న వ్యక్తిత్వం ద్వారా నుంచే ఆర్థిక సాయం చేయించాలని ఖచ్చితంగా కలెక్టర్కి ఆదేశం పంపాలని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.